హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? యాపిల్ చాక్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలకి మనం ఎప్పుడు చాక్లెట్స్ ఇస్తూ ఉంటాం కదా, దాన్ని ఇంకొంచెం హెల్దీఫై చేసి యాపిల్ చాక్లెట్స్ చేశానన్నమాట. కొత్తగా ఉంది కదా, కానీ సూపర్గా ఉంటుంది, నమ్మండి. అలానే ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికోసం నేను ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. ఆ చాక్లెట్స్ని ఒక బౌల్లో ఓపెన్ చేసి వేసేసాను అనమాట. ఇది పక్కన పెట్టేసేసుకొని ఒక యాపిల్ తీసుకున్నాను. నేను ఒక చాక్లెట్కి ఒక యాపిల్ తీసుకోవచ్చు. ఆ యాపిల్ని చక్కగా పీల్ చేసేసాను అనమాట. పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే యాపిల్తో పాటు బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ యాపిల్ యాడ్ చేశాను, దాంతోపాటు డ్రై నట్స్ యాడ్ చేశాను అనమాట. ఇది మనకి ఇదే చాక్లెట్స్లో డ్రై నట్స్ వర్షన్ ఒకటి వస్తుంది కదా, సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. యాపిల్ ఫ్లేవర్ పెద్దగా హైలైట్ అవ్వదు, ఎందుకంటే చాక్లెట్ టేస్ట్ ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో యాపిల్ బనానా కాంబినేషన్ తీసుకోండి, లేదంటే యాపిల్తో పాటు డ్రై నట్స్ కాంబినేషన్ కూడా తీసుకోండి. నేనైతే యాపిల్తో పాటు డ్రై నట్స్ తీసుకొని చేశాను అనమాట. ఎక్కువ టైం పట్టదని చెప్పాను కదా, ముందు ప్రిపరేషనే టైం. యాపిల్ని కొంచెం బాయిల్ చేసుకున్నాను సాఫ్ట్ అయ్యేదాకా. చూసారు కదా, నేను జీడిపప్పులు బాదం పప్పులు తీసుకున్నాను డ్రై నట్స్లో. మీ దగ్గర ఉంటే కనుక కిస్మిస్ కూడా తీసుకోండి. వాటిని శుభ్రంగా దంచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట, ముక్క చెక్కలాగా. ఓకేనా? సో కుక్ అయిన యాపిల్ని, సాఫ్ట్ అయితే చాలు, మరీ విపరీతంగా కుక్ చేయక్కర్లేదు. సాఫ్ట్ అయిన యాపిల్ని చక్కగా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాను. అసలు మామూలుగానే యాపిల్ తొందరగా బ్లెండ్ అయిపోతుంది, ఇంకొంచెం కుక్ అయిందంటే ఇంకా బ్లెండ్ అయిపోతుంది. అలానే చాక్లెట్ని కూడా ఓవెన్లో ఒక 30 సెకండ్స్కి పెట్టేసి మెల్ట్ చేసేసాను అనమాట. ఓకేనా? లేదా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఈ మెల్ట్ చేసిన చాక్లెట్లో యాపిల్ ప్యూరే ఉంది కదా, యాపిల్ని సాఫ్ట్ చేసుకున్న యాపిల్, అది కలిపేసాను శుభ్రంగా. దాంతోపాటు నట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పులు బాదం పలుకులు ముక్కలు చేసుకున్నవి, అవి కూడా యాడ్ చేసేసాను. మీకు నచ్చితే వేరే ఫ్రూట్స్ వేసుకోండి, ఇంకా ఎక్కువ నట్స్ వేసుకోండి, ఎలా అయినా చేసుకోండి. ఓకేనా? టేస్ట్ అస్సలు మారదు, చాలా టేస్టీగా ఉంటుంది, అలానే ఉంటుంది టేస్ట్. పెద్ద ప్రాసెస్ కూడా లేదు. నేను ఆ ప్లేట్లో సర్దేసేసి చక్కగా 2 సార్లు ట్యాప్ చేశాను అనమాట. మొత్తం చక్కగా లెవెల్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రీజర్లో పెట్టేశాను, డీప్ ఫ్రీజ్లో. మీకు ఇంకా అట్రాక్టివ్గా పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే మన ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్ దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో చక్కగా స్టిక్స్, చిన్న చిన్న మౌత్ పిక్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా పెట్టేసి టూత్ పిక్స్తోని అలా కూడా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ అలానే చాక్లెటీగా క్రంచీగా సూపర్ యమ్మీగా ఉంది. అసలు మామూలుగా చాక్లెట్స్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇలా చేసుకుంటే. సూపర్ టేస్టీగా ఉంది. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్.